ఇంతమంది ట్రావెల్స్ని పట్టుకొని ఒకసారి నార్మల్గా చెప్పండి, అప్రాక్సిమేట్లీ ఎంత అయి ఉంటుంది? 1.5 కోటి అయి ఉంటుందేమో మ్యామ్. 1.5 కోటి అయి ఉంటుంది. 1,00,000 కాస్త 1.5 కోటి అయ్యింది. అవును మ్యామ్. ఇంకా స్టిల్ ఉన్నాయి మన ఖాతాలో, ఇంకా దేశాలు తిరగాల్సినవి. తప్పకుండా చాలా ఉన్నాయి మ్యామ్. చాలా టఫ్ ఇప్పుడు వెళ్ళే కంట్రీస్ అన్ని చాలా టఫ్. వీసా రావడం అంటే చాలా కష్టం. ఇప్పుడు యాజ్ ఎ మిడిల్ క్లాస్ పర్సన్గా నార్మల్గా ఏదైనా ఇంట్లో ఫైనాన్షియల్ ఇబ్బంది ఉంటేనే సర్లే అన్నీ క్లోజ్ చేసుకొని జాబ్ చేసుకో అన్న మైండ్ సెట్ ఉంటుంది ఎవ్రీ మిడిల్ క్లాస్ పర్సన్కి. మీరు ఏ ఒక్క ధైర్యంతో జాబ్ మానేశారు? ఏ ఒక్క ధైర్యంతో ఇలాగా చేతిలో మినిమం మనీ కూడా లేకుండా మొదలు పెట్టేశారు జర్నీని? ఏమీ లేదు కదా మ్యామ్, అది భయం లేదు. పోగొట్టుకోవడానికి ఏం లేదు. కరెక్ట్ గా నా మాట, ఏమీ లేదు, భయం లేదు. మా ఇంటికి నెలకి 5,000 6,000 పంపిస్తే చాలు, మా అమ్మ నాన్న సంతోషంగా ఉంటారు, పెళ్ళి అవ్వలేదు అప్పటికి అని చెప్పి ఆ ధైర్యంతోనే ముందుకు సాగిపోయాను మ్యామ్. అంతే. ఇప్పుడు పెళ్ళైంది కాబట్టి తప్పకుండా అన్నీ ఆలోచించాలి మీరు చెప్పినట్టు. కానీ ఇప్పుడు అంతా బాగుంది, తెలుగు వారు అందరూ మనం సపోర్ట్ చేస్తున్నారు, మంచిగా రెవెన్యూ వస్తుంది. ఆ రెవెన్యూలో వచ్చిన దాంట్లో ఒక 20% నేను శరణ్యాకి ఇస్తాను. ఇప్పుడు మేబీ మంత్ ఒక 4 lakhs 5 lakhs వచ్చింది అనుకోండి, తప్పకుండా ఒక 50,000 అట్లా ఇస్తాను. తను జాగ్రత్తగా ఇంట్లో బాబుని ఇల్లుని మెయింటెనెన్స్ చూసుకుంటారు. అమ్మకి కొంచెం ఇస్తాను, మళ్ళీ ఒక 25,000 30,000 అమ్మకి ఇస్తాను. ఇది ఈ 2 బాధ్యతలు ఇప్పుడు చూస్తున్నాను మేము.